హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో సందర్భానుసారంగా మాట్లాడే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను ఆ ఖర్చులు భరించలేను. నెంబర్ 2, నేను ఆ ఖర్చులు భరించలేకపోతున్నాను. ఈ రెండు సెంటెన్స్ మధ్య డిఫరెన్స్ ఉంది కదా, మీరు జాగ్రత్తగా గమనించి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Now let's get into the class. గడువు నాటికి, when the time for payment. మీరు గడువు నాటికి అప్పు తీర్చేయాలి. when the time for payment, you should clear the debt. you should clear the debt అంటే మీరు అప్పు తీర్చేయాలి అని. మీరు అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అంటున్నారు. కొంతమంది సమయానికి తీర్చకుండా ఇలానే చెప్తుంటారు కదా. You are putting me off with empty promises. You are putting me off with empty promises అంటే మీరు ఉత్త మాటలు మాత్రమే చెప్తున్నారు అని అర్థం. అదే లిటరల్గా చెప్పాలనుకుంటే యు ఆర్ సేయింగ్ హియర్ ఐ విల్ గివ్ ఇట్, దేర్ ఐ విల్ గివ్ ఇట్. అతను డబ్బులు ఇస్తావా చస్తావా అని పీకల మీద కూర్చున్నాడు. హీ ఈస్ థ్రెటనింగ్ మీ వయలెంట్లీ ఇంటూ పేయింగ్ మనీ. హీ ఈస్ థ్రెటనింగ్ మీ వయలెంట్లీ ఇంటూ పేయింగ్ మనీ. లేదా He is terrorizing me into paying money. He is terrorizing me into paying money. థ్రెటనింగ్ అంటే బెదిరించడం, టెర్రరైజింగ్ అంటే భయభ్రాంతులకు గురి చేయడం. ఇది నాకు చాలా ఇదిగా ఉంది. I am very much out of sorts. I am very much out of sorts. ఆ ఉద్యోగంలో అతను లంచాలు తిని బాగా సంపాదించాడు. He made a fortune by swallowing many bribes in that job. He made a fortune by swallowing many bribes in that job. లేదా ఇలా కూడా చెప్పచ్చు. He acquired money by taking many bribes. He acquired money by taking many bribes. ఎవరికైనా తెలిస్తే నీ పరువు గంగలో కలిసిపోద్ది. If anyone knows, your reputation will be completely ruined. If anyone knows, your reputation will be completely ruined. వాళ్ళ ఉసురు పోసుకోకు. డోంట్ ఇన్వైట్ దేర్ కర్స్ అపాన్ యూ. డోంట్ ఇన్వైట్ దేర్ కర్స్ అపాన్ యూ. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. దేర్ కర్స్ విల్ ఫాల్ అపాన్ యూ. లేదా దేర్ ట్రబుల్ విల్ కమ్ అపాన్ యూ. లేదా ఇలా కూడా చెప్తుంటారు కదా, వాళ్ళ ఉసురు మీరు పోసుకుంటారు. దేర్ సారో షల్ బి విస్టెడ్ ఆన్ యువర్ హెడ్. దేర్ సారో షల్ బి విస్టెడ్ ఆన్ యువర్ హెడ్. వాళ్ళ ఉసురు మీకు తగలకపోదు. దే ట్రబుల్ విల్ నాట్ ఫెయిల్ టు బ్రింగ్ అపాన్ యూ. దే ట్రబుల్ విల్ నాట్ ఫెయిల్ టు బ్రింగ్ అపాన్ యూ. ఆ పాపం మీకు చుట్టుకుంటుంది లేదా పట్టుకుంటుంది. ద సిన్ విల్ ఫాజన్ ఆన్ యూ. ద సిన్ విల్ ఫాజన్ ఆన్ యూ. లేదా ఇలా కూడా చెప్తుంటారు కదా, ఆ పాపం మీకు చుట్టుకుంది. ద సిన్ హ్యాస్ ఫాజన్డ్ ఆన్ యూ. అతను మాటలు గబుక్కుననేశాడు. He blurted out the words. He blurted out the words. Blurt out అంటే అనుకోకుండా సడన్గా చెప్పేయడం. నీకు తిన్నదరగలేదు అందుకే అలా మాట్లాడుతున్నావు. ఎవరైనా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇలా అంటుంటారు కదా, The food did not digest, that's why you are talking so. The food did not digest, that's why you are talking so. నాకు తిన్నదరగలేదా. Have I got indigestion? లేదా haven't I got digestion? తిన్నదరగక తిరుగుతున్నాను కానీ అన్నీ తెలిసే చెప్తున్నాను. The food did not digest, so wandering. But I am saying with all certainty. I am saying with all certainty అంటే అన్నీ తెలిసే చెప్తున్నాను అని. అతను తప్పు నానెత్తిన పులిమి తను తప్పుకున్నాడు. He foisted his fault onto me and escaped himself. He foisted his fault onto me and escaped himself. Foist అంటే ఒకరి మీద రుద్దేయడం. ఈ ఫాయిస్ట్ వొకాబులరీకి సంబంధించిన వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. నేను అతన్ని అడుగుతుంటే భయంతో గొంతు పెగల్లేదు. When I was asking him, he felt afraid and could not utter a word. When I was asking him, he felt afraid and could not utter a word. ఇంక నీ వాగుడాపు, నీ మాటలు విని విని నా చెవులు చిల్లులు పడిపోయాయి.
Stop your nonsense. Hearing the same thing, my ears were deafened. Stop your nonsense. Hearing the same thing, my ears were deafened. లేదా శబ్దానికి చెవులు చిల్లులు పడిపోయాయి అని చెప్పాలనుకుంటే హియరింగ్ ద లౌడ్ నాయిస్ మై ఇయర్స్ వర్ డెఫెండ్. నువ్వు పూర్తిగా పొరపాటు పడ్డావు. యూఆర్ ఆల్ టుగెదర్ మిస్టేకెన్ లేదా యూఆర్ మిస్టేకెన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.